శోధన అనేటువంటి విషయం మనం ఆలోచన చేసినప్పుడు లోకంలో ప్రతి మనుష్యుడు కూడా ఏదో ఒక సమయంలో శోధింపబడుతూనే ఉంటాడు. శోధన అనేది ప్రతి ఒక్కరి జీవితంలోనికి వస్తూ ఉంటుంది. అయితే దేవుడు మమ్మల్ని ఈ విధంగా శోధిస్తున్నాడు అనే మాట మీరు మాట్లాడకూడదు అని ఇప్పుడే చదివి వినిపించాను మీకు. అయితే శోధన ఏ విధంగా వస్తుంది అని అంటే, శోధనలో రకాలు ఉన్నాయి. నీతి నిమిత్తమై శోధింపబడినటువంటి శోధనలు ఒకటి. మన యొక్క దురాశల ద్వారా కొంతమంది మనము స్వకీయమైనటువంటి దురాశల ద్వారా మనకి మనమే శోధనలు తెచ్చుకుంటాం. కొంతమంది కొన్ని శోధనలు మన పరీక్షల నిమిత్తమై వచ్చినప్పుడు మనకి ఓర్పును, ఆ యొక్క పరీక్షలలో ఆ శ్రమ ఓర్పు నిరీక్షణను మనకి కలుగజేస్తుందని, మీరు శ్రమలలో పడినప్పుడు మీరు ఏం చేస్తారంటే మహా ఆనందంగా వాటిని ఎంచండి అనే మాటని యాకోబు భక్తుడు ఈ శోధన గురించి చాలా ఎక్కువ సందర్భాలలో రాసినట్లు మనం చూస్తున్నాం. మనకు వచ్చేటువంటి శోధనలు రెండు రకాలని చెప్పాను. ఒకటి మనం నీతి నిమిత్తమై కలిగేటువంటి శోధనలు, మన స్వంతంగా మనం తెచ్చుకున్నటువంటి కీడు నిమిత్తమై వచ్చేటువంటి శోధనలు. అయితే సహించే శోధన ఒకటి ఉంటుంది, జయించే శోధన ఒకటి ఉంటుంది. కొన్ని శోధనలు మనము సహించాలి, కొన్ని శోధనలు మనం ఏం చేయాలా, జయించాలి. శోధన అనేది తప్పకుండా ప్రతి జీవితంలోనికి కూడా ప్రతి మూమెంట్లో కూడా వస్తూ ఉంటుంది. అంతవరకు ఎందుకు, యేసుక్రీస్తు ప్రభు వారికే శోధన వచ్చిందా లేదా? ఎక్కడొచ్చింది ఆయనకి? ఆయన బాప్తిస్మము తీసుకున్న తరువాత, పరిశుద్ధాత్మ పొందుకున్న తరువాత, ప్రార్థన చేసిన తరువాత, అప్పుడు ఆయన అరణ్యములో పరిశుద్ధాత్మ ద్వారా త్రోసుకొని వెళ్ళిన తరువాత, అరణ్యములో ప్రార్థన ముగించి బయటికి రాగానే ఆయనకి శోధకుడు వచ్చి శోధించడం మొదలుపెట్టాడు. చాలా క్లియర్గా రాసుంటుంది శోధకుడు అని. మత్తయి సువార్త 4వ అధ్యాయం తెరవండి. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా ఆ శోధకుడు, ఇప్పుడు శోధన తెచ్చేవాడు ఎవడు? శోధకుడు అని రాయబడి ఉంది ఇక్కడే చూడండి. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు బాప్తిస్మం తీసుకున్నారు. ఆయన పరిచర్య స్టార్టింగ్లో 40 డే అండ్ నైట్ ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి అరణ్యంలోనికి వెళ్ళారు. అక్కడ అరణ్యంలో నుంచి బయటికి వచ్చిన తర్వాత శోధకుడు వచ్చి వాడు కొన్ని టెంప్టేషన్స్ ప్రభువుకి కలుగజేస్తూ ఉన్నాడు. కొన్ని రకాల శోధనలను ప్రభువుకి పెడుతూ ఉన్నాడు. ఎలాంటి శోధనలు అంటే, అసలు శోధన అంటే ఏంటి అని అంటే శ్రమ అనేటువంటి మాట రాయబడి ఉంటుంది. లూకా సువార్త 22:28. శోధన అంటే ఏంటంటే శ్రమలు కలగడం, లేదంటే మన మీదకి వచ్చేటువంటి పరీక్షలు, ఇవన్నీ కూడా శోధనలోనికి వచ్చేస్తాయి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారికి శోధన తీసుకొని రావడానికి ఈ బాప్తిస్మము తరువాత ఆయన 40 డేస్ ఫాస్టింగ్ తర్వాత బయటికి రాగానే ఈ శోధకుడు అనబడేవాడు వచ్చాడని చాలా క్లియర్గా రాయబడి ఉంది. సాతాను వచ్చి అని రాయబడలేదు. ఏమని రాయబడి ఉంది? ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తిను అనేటువంటి మాట చెప్తున్నాడు. ఇక్కడ శోధన ఏ రకంగా వస్తుంది, ఆ శ్రమలు ఏ రకంగా కలుగుతాయి, అసలు దేని నిమిత్తమై క్రైస్తవులకు కానీ మనుష్యులకు కానీ శోధనలు వస్తాయని ఆలోచిస్తే మనము జయించాల్సినవి ఏంటంటే శరీరాశ, నేత్రాశ, లోకములో ఉన్నవన్నీ ఇవే అని ఆ మూడిట్లో కంక్లూజన్ ఇచ్చేశారు బైబిల్. దీనికి మించిన శోధనలు ఏమి కూడా రావు. మనం జయించాల్సింది ఏంటంటే ఫస్ట్ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. దీనికి మించినవి ఏమీ ఉండవు. ఈ మూడు జయిస్తే జయించినట్లే. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారికి ఈ 3 శోధనలే వచ్చాయి. అక్కడ ఫస్ట్ది ఆకలి. శరీరంలో ఒక ఆకలి పుడుతుంది ఆయనకి. ఎందుకని? 40 దివారాత్రులు ఏమి కూడా ఆయన తీసుకోలేదు. శరీరం నీరసం అయిపోయింది, శరీరం చాలా కృంగిపోయి ఉంది. ఆకలి, ఆహారం కొరకు ఆయన ఇంకా సిటీలోనికి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. ఆయన అరణ్యంలోనికి వెళ్ళిపోయారు. అరణ్యంలోనికి వెళ్ళిపోయినప్పుడు ఆ అరణ్యంలో దేవదూతలు వచ్చి ఆయన్ని సేద తీరుస్తూ ఉన్నాయి. ఆ అరణ్యంలో అడవి మృగాలన్నీ ఆయన వద్దకి వచ్చాయి అనేటువంటి మాటను కూడా మనం చూస్తాం. మత్తయి, మార్కు, లూకులు అన్నిటిలోని ఈయన ఉపవాసం గురించి రాయబడి ఉంది. ఆ అరణ్యంలో ఆ యొక్క ఏమంటారు మృగాలన్నీ కూడా ఆయన దగ్గరికి వచ్చి ఆయనతో మాట్లాడుతున్నాయంట. ఇవన్నీ ముగించుకుని బయటకు వచ్చిన తర్వాత శోధకుడు వచ్చాడు. వచ్చి ఇప్పుడు శరీరంలోనికి చాలా నీరసంగా ఉంది కదా, చాలా ఆకలిగా ఉంది కదా,
ఇప్పుడు నువ్వేం చేస్తావంటే ఇంకా సిటీలోనికి వెళ్ళడానికి చాలా టైం ఉంది, చూడు మొహం చూడు ఎలా అయిపోయింది, ఎలా కృషించిపోయావో, అలా ఏం వెళతావు, ఈ రాళ్లను నువ్వు రొట్టెలుగా చేసుకుని తినేయొచ్చు కదా. ఫస్ట్ టెంప్టేషన్, ఫస్ట్ శోధన ప్రభు వారికి ఈ విధంగా వాడు తీసుకొచ్చాడు. నిజంగా ప్రభువు అది మార్చగలరా లేదా? మనకి ఎలా తెలుస్తుంది? 5 రొట్టెలు 2 చేపలు ప్రభు యొక్క చేతిలో పెడితే దానిని ప్రభు ఇలా కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటప్పటికల్లా 20,000 మందికి సరిపడా ఆహారం అయిపోయింది. అది అలాంటి ప్రభువుకి ఈ పవర్స్ ఉన్నాయని వీడికి తెలుసు కాబట్టి వీడు ఏం చెప్తుంటే, ఇలాంటివన్నీ నీకు తెలుసు కదా, నువ్వు ఈ రాళ్ళని రొట్టెలుగా చేసుకుని తినే అంటే, అప్పుడు ప్రభువు దేని ద్వారా జయిస్తున్నారు శోధనని అని మనం ఫస్ట్ చూస్తే, మనకొచ్చే శోధనలు ఎలా వస్తాయి, మనం దేని ద్వారా జయించవచ్చో క్లియర్గా తెలిసిపోద్ది. అప్పుడు ఆయన ఏమంటాడంటే, వాక్యము రెఫరెన్స్ చూపిస్తున్నారు ప్రభు. ఏమంటున్నాడు ఆయన? మనుష్యుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే మాట వలన. హల్లెలూయా. అంటే ఇంకా తింటేనే మనుష్యుడు బ్రతుకుతాడు కాదయ్యా, ఇది శాశ్వత జీవము కాదు. దేవుని మాట వినినవాడు ఎవడో వాడు నిత్యము బ్రతికే ఉంటాడు. వాడికి రొట్టె లేకపోయినా బ్రతుకుతాడు, ఏమి లేకపోయినా బ్రతుకుతాడు. కాబట్టి మనుష్యుడు అంటే ఈ యొక్క రొట్టె వలన కాదు కానీ దేవుని నోట్లో నుంచి వచ్చే ప్రతి మాట వలన మనుషుడు బ్రతుకుతాడని ఫస్ట్ టెంప్టేషన్ని దేవుడు దేంతో జయించాడు? వాక్యముతో. ఇదొక్కటి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఫాలో మీ అన్నారు యేసయ్య. ఏమన్నారంటే, నన్ను మీరు మరి ఎవరినో వెంబడించండి అని చెప్తే వాళ్ళు మనుషులు అవుతారు. వాళ్ళలో కొన్ని లోపాలు నీకు నాకు కనిపించినప్పుడు, దావీదు అలా చేశాడు కాబట్టి నేను అలా చేయొచ్చు, సోల్మాన్ అలా చేశాడు కాబట్టి నేను అలా చేయొచ్చు, ఆ యోసేపు ఆ టైంలో అలా అని అంటామేమోనని ఆయన ఏం చెప్పాడంటే, అమ్మా మీరు వాళ్ళందరినీ ఫాలో అవ్వకండి, కానీ మీరు ఎవరిని ఫాలో అవ్వాలి? మీరు నన్ను వెంబడించగోరిన ఎడల నన్ను ఫాలో అవ్వండి. హల్లెలూయా. ఇప్పుడు ఆయన శోధన వచ్చింది ఆయన జీవితంలోనికి. ఆ శోధనని దేంతో జయించారంటే ఆయన వాక్యముతో.